ఆల్కహాల్ సార్? ఆల్కహాల్ ఆల్సో కాజెస్, బికాజ్ ఆల్కహాల్ కూడా లిమిట్ కాకుండా ఎక్సెస్గా చేయటం ద్వారా. అంటే ఈ ఆల్కహాల్ అనేది కనుగొన్నది బహుశా నాకు తెలిసి ఈ బ్రిటన్, స్కాట్లాండ్ ఆ ఏరియా నుంచి అనుకుంటాండి. వాళ్ళది రిలేటివ్గా చలి ప్రదేశం. వాళ్ళకి చలికి ఏంటంటే కొద్దిగా వామ్త్ ఉండడానికి లేదా వెసల్స్ డైలేటెడ్గా ఉండడానికి ఆల్కహాల్ అనేది తీసుకుంటారు. అది కూడా ఏంటంటే మనకు మళ్ళీ కాకుండా వాళ్ళు తీసుకున్న ఎప్పుడో రోజులో 2 సార్లు 3 సార్లు ఒక గ్లాస్ తాగి వదిలేయటం ఏదో ఉంటుంది. యూజువల్గా మన దగ్గర ఎక్కువ మంది ఆ బాటిల్ ఓపెన్ చేస్తే బాటిల్ అయిపోయే వరకు తాగుతూ కూర్చుంటారు. సో అలాంటిగా తాగటం, ఎక్సెస్గా తాగటం అది డెఫినెట్గా చర్మానికి, అపీరెన్స్కి మంచిది కాదు. ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది వ్యాయామం. ప్రతిరోజు వ్యాయామం చేసినాడు ఒక రకంగా ఉంటాడు, అదే వయసు అదే దీనిలో పుట్టి వ్యాయామం చేయనాడు ఇంకో రకంగా ఉంటాడు. సో ఈ బాహ్యం నుంచి వచ్చాయంటే మనకు వచ్చే నీరు, కలుషితమైన నీరు కానివ్వండి, అంటే ఇప్పుడు స్నానానికి వాటికి బాగా ఉప్పు నీళ్ళు వాడితే కొంత చేంజెస్ ఉండొచ్చు, అట్లా కాకుండా మంచినీరు వాడితే కొంత బెటర్గా ఉంటుంది. అదే మాదిరిగా తాగడానికి ఎవరైనా మంచినీళ్ళు తాగగలం, ఉప్పు నీళ్ళు తాగలేము. కాకపోతే తీసుకునే వాటర్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ కనుక ఉంటే రిలేటివ్గా మనం బెటర్గా ఉంటాం. అదేవిధంగా మనం చేసే పనిని బట్టి మనం ఒకప్పుడు ఏంటే కనుక మనిషి అనేవాడు కాయ కష్టం మీదే బతికేవాడు. సో అందువలన ఎక్కువ ఆహారం తీసుకున్నా అరిగేది ఆర్ కరిగిపోతుండేది.